రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P4 కార్యక్రమాన్ని ప్రారంభించింది. అట్టడుగునున్న వారికి చేయూతనిచ్చి పేదరికాన్ని నిర్మూలించడమే P4 ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మార్గదర్శిగా తాను స్వీకరించిన బంగారు కుటుంబాలలో 3 కుటుంబాలను మంగళవారం ఆయన సందర్శించారు. తొలుత పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామం సుబ్బారాయుడుపేటలోని దొండపాటి చార్లెస్ కుటుంబాన్ని, జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం ఏనుగులమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న శాంతా నాగదుర్గ, ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామంలోని మాదే రమణ కుటుంబాలను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆ కుటుంబ సభ్యులతో ఏకాంతంగా సమావేశమై వారి అవసరాలు, ప్రస్తుత కుటుంబ ఆర్థిక పరిస్థితిని, ప్రభుత్వం నుంచి అందుతున్న ఇంటింటికి కుళాయి, విద్యుత్ కలెక్షన్లు, దీపం 2, రేషన్ సరుకులు, ఇతర సదుపాయాలు, సామాజిక పింఛన్ సక్రమంగా అందుతుందా, తల్లికి వందనం, విద్యార్థి మిత్ర కిట్లు, ఇతర సంక్షేమ పథకాల వివరాలు ఆరా తీశారు. గృహం, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి, పిల్లల చదువులు, ఉపాధి అవకాశాలు వంటి విషయాలను జిల్లా కలెక్టర్ నేరుగా కుటుంబ సభ్యులతో ముచ్చటించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వడ్లమూరు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రారంభించారు. పేదరికం లేని సమాజ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. అట్టడుగున ఉన్న కుటుంబాలకు సంపన్న కుటుంబాలు సాయం అందించడమే P4 లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మార్గదర్శకులుగా బంగారు కుటుంబాలను దత్తత స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్గా తాను 5 బంగారు కుటుంబాలను స్వీకరించడం జరిగిందన్నారు. సాయం చేసేవారిని మార్గదర్శిగా, సాయం పొందేవారిని బంగారు కుటుంబంగా పిలవడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో P4 కార్యక్రమం కింద కాకినాడ జిల్లాలో 1.2 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రానున్న వారం రోజుల్లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బంగారు కుటుంబాలను స్వీకరించడం జరుగుతుందని, జిల్లాలో ఇప్పటి వరకు 1710 బంగారు కుటుంబాలను మార్గదర్శకులుగా స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ బంగారు కుటుంబాలను సందర్శించి 2-3 నెలల్లో వారి అవసరాలు, సమస్యలు ఎలా అధిగమించాలో అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. సహాయం చేయగలిగే స్థితిలో ఉన్న వ్యక్తులు మార్గదర్శకులుగా, పేదరికంలో ఉన్న బంగారు కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఆగస్టు 15 నాటికి ప్రతి ఒక్క మార్గదర్శికి ఒక బంగారు కుటుంబం అనుసంధానం చేయాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి డైరెక్షన్ ప్రకారం మనం ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ P4 అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమందిని మార్గదర్శకులుగా, అంటే ఎవరికైనా మనం సాయం చేయగలిగే స్థితిలో ఉన్న వాళ్ళని మార్గదర్శకులుగా, సాయం అవసరమైన ఫ్యామిలీస్ని బంగారు కుటుంబాలుగా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో 1,00,000 కుటుంబాలు దాకా ఉన్నాయి. అందులో ఇప్పటివరకు మనం మొన్నే ఒక మీటింగ్ జరిగి విజయవాడలో కూడా మొత్తం అందరూ ఎంత స్పీడ్గా ఈ ఆగస్టు 15లో ప్రతి బంగారు కుటుంబాన్ని ఒక మార్గదర్శి కుటుంబానికి టైఅప్ చేయాలన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా మొదటి అడుగుగా మన జిల్లాలో ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే రైట్ ఫ్రమ్ కలెక్టర్ దగ్గర నుంచి కింద సచివాలయ ఎంప్లాయీ వరకు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ స్థాయి బట్టి, సచివాలయ ఎంప్లాయీ అయితే ఒక కుటుంబాన్ని, నా స్థాయిలో నేను ఒక 5 కుటుంబాలని అలాగా ర్యాండమ్గా ఐడెంటిఫై సెలెక్ట్ చేసుకొని వాటిని బంగారు కుటుంబాలుగా దత్త అనకూడదు కానీ వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇది ఈరోజు పత్తిపాడు ఊర్లో ఈరోజు ఒక ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకోవడం, అండ్ దానికి ఈరోజు ఒకసారి కలిసి ఆ ఫ్యామిలీలో ఏం చేయగలం, ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి కనుక్కోవడం జరిగింది. ఇలాగే మొత్తం ఆల్ స్టాఫ్, ఇన్ఫ్యాక్ట్ మీరండి 2, మీరు 3, మీరు 5. సో ఇలాగ ప్రతి ఫ్యామిలీ, ప్రతి ఆఫీసర్ ఇట్లా ఈ నెక్స్ట్ 1-2 వీక్స్లో వాళ్ళకి సంబంధించిన ఆల్ బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేసుకోవటం, అండ్ రేపేళ్ళుండి ఒకసారి అందరికీ ట్రైనింగ్స్ పెట్టుకొని నా ఎక్స్పీరియన్స్, అంటే ఇది 3వ ఫ్యామిలీ, నాకు ఒక అవగాహన వచ్చింది. అంటే ఏ ఫ్యామిలీలో ఎలాంటివి మనం చేయగలుగుతున్నాం, ఎలాంటివి చేయలేకపోతున్నాం అనేది నా వైపు నుంచి జిల్లా కలెక్టర్గా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. కొంచెం ఒక ట్రైనింగ్ లాంటిది పెట్టుకొని ఈ నెక్స్ట్ 2 వీక్స్లో ప్రతి ఫ్యామిలీని, బంగారు కుటుంబాలని ఎవరైతే ఆఫీసర్స్ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళని కలిసి వాళ్ళ అవసరాలు ఏదో కనుక్కొని దాని తర్వాత ఏవి చేయగలము, ఏవి చేయలేమో చూసుకొని నెక్స్ట్ ఒక 2-3 మంత్స్లో చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో బేసిక్గా అందరికీ ఆఫీసర్స్కి అర్థమైతే మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఈరోజు అర్థమైంది కాబట్టి రేపు ఒక సర్పంచ్ లేదా ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు ఏం చేద్దామంటే నేను ఆలోచించడానికి చెప్పడానికి
మాకు అర్థం కానప్పుడు మేము చెప్పలేం కదా. సో ఆ ఉద్దేశంతో ఫస్ట్ ఆఫీసర్స్ ముందడిగేస్తే మీ గవర్నమెంట్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళందరూ కలుస్తున్న ఉద్దేశంతో ఇప్పుడు స్టార్ట్ చేయలేదు.